అందరికీ నమస్కారం. ఆషాఢ మాసం వచ్చేసింది. ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క స్త్రీ కూడా గుర్తుపెట్టుకొని దాన్ని వాడేది ఏమిటి తెలుసా? గోరింటాకు పెట్టుకొని ఎంతో అందంగా తమ చేతులు కానీ కాళ్ళు కానీ ఎంతో అందంగా అలంకరించుకొని ఈ ఆషాఢ మాసంలో ప్రతి స్త్రీ కూడా మనకి కనపడుతూ ఉంటుంది. గోరింటాకు గురించి అందరికీ బాగా తెలుసు. ప్రతి పండగలకి శుభకార్యాలకి గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఎక్కువగా గోరింటాకు గురించిన ఒక పురాణ కథ మనం ఇప్పుడు చెప్పుకుందాం. గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు అని అర్థం. సాక్షాత్తు ఆ గౌరీదేవికి సంబంధించింది ఈ కథ. గౌరీదేవి తన చెలికెత్తలతో ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఆ సమయంలో ఆమె రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నీళ్ళను తాకగానే అది ఒక మొక్కగా పెరిగి పెద్దదవుతుంది. ఈ వింత చూసి చెలికెత్తలు వెంటనే ఆ విషయాన్ని వెళ్ళి పర్వతరాజుకు చెప్పగా వెంటనే రాజుగారు రాణిగారితో కలిసి ఉద్యానవనానికి విచ్చేస్తారు. ఈ లోపలే ఆ చెట్టు కూడా బాగా పెద్దదైపోతుంది. ఈ లోపల బాల్య చేష్టలతో గౌరీదేవి ఆ ఆకులను తుంచి తన చేతివేళ్లకు పూసుకొనగా అవి ఎరుపు రంగుగా మారతాయి. ఇది చూచి రాజుగారు, అయ్యో నా కుమార్తె చేతులు ఇలా కందిపోయాయి ఏమిటి అనుకొనగా అప్పుడు గౌరీదేవి తండ్రితో, నాకు ఎటువంటి బాధయూ లేదు, పైగా చాలా అలంకరణగా అనిపిస్తున్నది అని అంటుంది. అప్పుడు పర్వతరాజు, స్త్రీ సౌభాగ్య చిహ్నంగా భూలోకంలో స్త్రీలు దీన్ని పెట్టుకుంటారు అని చెప్తారు. రజస్వల సమయంలో ఈ చెట్టు ఉద్భవించింది కాబట్టి దీనివల్ల స్త్రీలకు గర్భాశయ దోషాలు తొలగుతాయని, వారి ఆరోగ్యం చక్కగా కాపాడుతుందని చెబుతుంది అమ్మవారు. నాటి నుండి గోరింటాకు అందరూ కూడా వాడటం జరుగుతున్నది. ఇవన్నీ చూసి కుంకుమ తన ప్రాధాన్యత తగ్గిపోతుందేమో, నుదుటిని కూడా గోరింటాకులు ధరిస్తారేమో అని సందేహం వచ్చి తన సందేహాన్ని గౌరీదేవికి తెలుపుగా ఆమె గోరింటాకు నుదుట మాత్రం పండదు అని తనకి చెప్తుంది. అంటే కుంకుమకి వివరిస్తుంది. కాబట్టి మీరు గమనించండి, ఎక్కడన్నా పండుతుంది కానీ గోరింటాకు నుదుటిని మాత్రం పండదు. అంతేకాకుండా ఈ గోరింటాకు అరచేతిలో బాగా పెట్టుకుంటే గర్భాశయానికి రక్తం చేరవేసే నాడులలోని వేడినంతా కూడా ఈ గోరింటాకు లాగేస్తుందట, ముఖ్యంగా అరచేతిలో పెట్టుకుంటే. ఆషాఢంలో వానలు ప్రారంభమయ్యి క్రిమికీటకాలు ఎక్కువై అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అందుకనే ఈ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటారని కూడా చెప్తారు. గోరింటాకు పెట్టుకోవడం వీటన్నిటి నుండి తప్పించుకోవడానికనే కాకుండా ఒంట్లోని వేడిని కూడా దూరం చేస్తుంది. దోషాలన్నీ పోయి కూడా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు గోరు చుట్టూ ఉండే బాధలు కూడా పోతాయి. చిన్న చిన్న క్రిమి కీటకాలు ఏదైనా కుట్టినా కూడా ఏదైనా అయినా కూడా ఈ గోరింటాకు వల్ల ఆ బాధ అంతా కూడా లాగేస్తుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే అందమే కాదు ఆరోగ్యం కూడా మనకి లభిస్తుంది. కాబట్టి ఆషాఢ మాసంలో ముఖ్యంగా గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. అవునా?